వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న హరీష్ రావు. మంత్రి సీతక్కపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 3 వద్ద గంజాయి పట్టివేత. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో కలకలం. రామగుండంలో ఘనంగా దీపావళి వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తొగట వీర క్షత్రియ సేవా సంఘం కర్నూలు జిల్లా ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని కీర్తిశేషులు పోలిశెట్టి నాగలక్ష్మయ్య ఇంటి ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రీస్తుశేషులు పోలిశెట్టి నాగలక్ష్మయ్య కుమారుడు డాక్టర్ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొగట వీర క్షత్రియ సేవా సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించి సేవా సంఘం బైలాన్ డాక్టర్ సతీష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ కుమార్ మాట్లాడారు. జై చోడసుదేవి మాతాకి జై. అందరం చోడసుదేవి మాతాకి జై. నైకదాంబ సరసగ్గుణ నికురాంబ శ్రీవీర కల్లు చూడమ్మ. దగ్గర అండి ఆయన లోపడేస్తా దగ్గర అట్లే ఉండండి. దగ్గర పట్టుకోండి, దండ పట్టుకో రామన్న దగ్గర చూడండి. అట్లే ఉండండి, అట్లే ఉండండి. ఓకే, నేను పరిచయం చేసుకున్నాను. నా పేరు తోట తాండ్ర వెంకటస్వామి. నా సొంత ఊరు స్వస్థలం వచ్చి ఈ విధంగా సబ్జెక్ట్ చెప్పారు. ఈ విధంగా పూర్వపు సంఘం ఉంది, ఈ విధంగా జరిగింది, దానికి రిజిస్ట్రేషన్ లేకపోవడం ద్వారా అలాగే కంటిన్యూషన్ చేయాలి. అట్లే ఉండండి. ఓకే, రెడీ, అట్లే ఉండండి. చూడండి. ఓకే, ఏదైతే జీవో మనకు గుర్తింపు సంఘానికి ఇచ్చిందో రిజిస్ట్రేషన్ నంబర్ జరిగింది. సో కొత్త యొక్క జీవో ఇది కొత్త రిజిస్ట్రేషన్ నంబర్తో మనము పాత సంఘాన్ని అప్డేట్ చేసినాం. ఇది పూర్వం నుంచి ఉన్న తోట క్షత్రియ సంఘమే. దీనికి గుర్తింపునిస్తూ అంటే అప్డేట్ అన్న చేయించుకున్నాం. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క నివేదికలు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే నేను చదివిస్తున్నానో ఈ అవకాశం ఇచ్చిన మా నాన్న గొప్పవాడు, కానీ నేను కాదు. క్లియర్గా చెప్తున్నాను, ఏమి చేసినా ఇట్ ఆల్ కమ్స్ అండర్ నాగలక్ష్మయ్య ఫౌండేషన్ కిందకే వస్తుంది. సో ఇకపైన కూడా అంటే అన్నట్టు రిజిస్ట్రేషన్ లేనిది వాల్యూ లేదు. ఇప్పుడు ఏదో అప్పుడు రిజిస్ట్రేషన్ ఉంది, ఇప్పుడు లేదు, ఇప్పుడు ఆ పాత వాళ్ళతో గొడవ పడాలని కాదు, ఇది పాత దాని కంటిన్యూవేషనే అనుకుందాం. ఇందులో ఎవరితో ఎవరు ఏమీ కలహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరితో ఎవరు వైరం పెంచుకోవాల్సిన అవసరమూ లేదు. ఇది నా రిక్వెస్ట్ ఇది. సో సరే, తెలుసో తెలియకో, మనం తెలియకని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ తెలియకని మనం అనుకుంటున్నాము, అవన్నీ కాదు. ఎండ్ ఆఫ్ ద డే రిజిస్ట్రేషన్ మ్యాటర్స్ ఎ లాట్. సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చాలా అవసరము. అది మీరు మీ కష్టంతో మీరు తిరిగి అన్ని సంతకాలు సేకరించి చేయించినందుకు దానికి చాలా కృతజ్ఞతలు. అండ్ ఇంకా ఎన్నో అంటే కేవలం సంఘం అంటే ఒకే వనభోజనాలు అవి కాకుండా ఇంకా మనం ఏం చేయగలము అనేది ఒక అజెండా ప్రిపేర్ చేసుకొని ఇయర్లీ ప్లానర్ లాగా రాసుకొని ఇంకా ఇంకా ఏమేమి చేయగలము అనేది కొంచెం ప్లాన్ చేసుకోండి. మా వంతు మా కుటుంబం వరకు మా నాన్నగారి ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తూ మేము ఏమైతే చేయగలమో
మ్యాక్సిమం మా సైడ్ నుంచి ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా పిల్లలకి చదువైతేనేమి, ఎవరికైనా వైద్య సలహాలు అయినా అవసరమన్నా ఎనీ టైం అర్ధరాత్రి అయినా ఫోన్ చేయొచ్చు. మాకు ఏదైనా మేము మా వరకు మేము చేయగలిగినంత మేము చేస్తాము. సో మీ అందరికీ కృతజ్ఞతలు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన పోస్టులు యువత విద్యార్థులు మనోభావాలను దెబ్బతీశాయని ఆయన అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ వెంటనే ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి, మంత్రుల గురించి, ఉన్నత అధికారుల గురించి పెట్టడం జరుగుతుంది. నిన్న కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లో వాళ్ళు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో దీని గురించి మేము పోలీస్ శాఖ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన పెట్టిన పోస్టు ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరూ కూడా, విద్యార్థులు, యువకులందరూ కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటల పట్ల అందరూ కూడా ఆవేశంతో రోడ్లెక్కే పరిస్థితి ఉంది. సో పోలీస్ అధికారులకి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిజామాబాద్ ఏదైతే జిల్లా పరిధిలో జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా పరిధిలో ఉన్న నాయకులందరితో కలిసి నిజామాబాద్ సిపి గారికి ఒక కంప్లైంట్ కూడా ఈ రోజు మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ముఖ్యమంత్రి గారి పైన పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్, దీనికి సంపూర్ణ బాధ్యత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పైన కఠినమైన సెక్షన్స్ పెట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే, ఆ పోస్ట్ పైన రియాక్ట్ కాకపోతే తెలంగాణలో యువకులని ఆపే పరిస్థితి ఉండదు. పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి ఉంటుంది. కేటీఆర్ పైన కూడా దీని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కల్వకుంట్ల తారక రామారావు పైన కూడా దాడులకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు పోలీస్ అధికారులు మీరిక్కడ కొంతమంది యువకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆగే పరిస్థితి ఉండదు. సో తక్షణమే దీనిపైన రియాక్ట్ అయి కేసులు పెట్టి కల్వకుంట్ల తారక రామారావు పైన, బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్ నడిపే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ద్వారా పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం స్థానిక స్వర్ణభారతి విద్యా సంస్థల్లో చైర్మన్ చాట్ల తులసీదాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి ఉత్సవాలు నిర్వహించారు. అద్భుతమైన రంగవల్లులో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హ్యాపీ దీపావళి ఆకారంలో విద్యార్థులు కూర్చొని దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తులసీదాస్ రెడ్డి మాట్లాడుతూ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఇంటికి మహాలక్ష్మి దేవి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల నడుమ దీపావళి పండుగను జరుపుకోవాలని కోరారు. బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆడపిల్లలకు చదువుకునే హక్కు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇవ్వాలన్నారు. శనివారం కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలలో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలిక విద్య ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. అక్షరాస్యత రేటు కూడా 100% ఉండాల్సింది జిల్లాలలో 56% ఉందన్నారు. అక్షరాస్యత రేటు 100% తీసుకొని వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆడపిల్ల పుట్టిన మగపిల్లవాడు పుట్టిన ఇద్దరు సమానమేనని, ఆడపిల్ల ఎప్పుడు భారం అనుకోకూడదని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్గా, శాసనసభ్యులుగా, జిల్లా అధికారులుగా ఎక్కువ శాతం ఆడపిల్లలే ఉన్నారన్నారు. ఆడపిల్లలను బాగా చదివించడంతో పాటు పౌష్టికాహారం బాగా పెట్టాలని కలెక్టర్ తెలిపారు. అభివృద్ధి మూలం అని గుర్తుంచుకుంటాను. బాలికా రక్షణ
అలాగే మాటల తల్లికి అభిలాష్ కర్నూలు బాల్య వివాహాలు ఎలా అరికట్టాలో అద్భుతమైనటువంటి స్టేట్ ద్వారా అండ్ ఖేలో ఇండియా ఉషులో స్టేట్ లెవెల్ అవార్డు అందుకున్నటువంటి చిన్నారి చప్పట్లు కొట్టాలి. మీ అందరికీ కూడా ఆదర్శం వారు కేసీబీ సెంటర్ చిన్నారి చప్పట్లు కొట్టాలి. స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ స్కిప్పింగ్ గోల్డ్ మెడలిస్ట్ అక్షయ. మన చప్పట్లు చెప్పలున్నాయి. ఉదయం చేసినటువంటి అతిథులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉదయం నుంచి ప్రదర్శనలతో ప్రతిభలతో మనల్ని ఆకట్టుకున్నటువంటి బాలికా చైతన్య ప్రదర్శన. ఓకే, వెల్కమ్ డాన్స్ అందించినటువంటి అద్భుతమైన రీతిలో అందించినటువంటి గవర్నమెంట్ శారదా సంగీత కళాశాల చిన్నారులు ఆరాధ్య పోతుంది కదా. కానీ రమ్య ఇంకా చిన్నపిల్ల, 12 ఏళ్ళు దాటింది కానీ ఇంకా చదువుకుంటుంది కదండి. చదువు వల్ల ఏ ఉపయోగం? అమ్మాయి పెద్దవారైతే చివరికి పెళ్ళే కదా. అమ్మా నాన్న నేను స్కూల్కి వెళ్తున్నాను. సరే నాన్న, నువ్వు జాగ్రత్త వెళ్ళు. మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, కానీ నేను బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఇది తప్పు కదా రమ్య, మన టీచర్ చెప్పింది కదా 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసులోనే వచ్చిన తర్వాత గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనేది ఫస్ట్ ఒకసారి చూశాను. కొంచెం షాక్ అయ్యాను. లిటరసీ రేట్ కూడా 56% ఉంది. యాక్చువల్లీ అది 100% ఉండాలి. సో 100% ఉండాలి అంటే మనం అందరం చాలా చాలా కష్టపడాలి. ఫస్ట్ ఇప్పుడు చూసుకుంటే ఆడపిల్ల పుట్టింది అనగానే పుడుతుంది అనగానే స్కాన్ చేయించి, బట్ స్టిల్ ఇంకా చాలా దగ్గర మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి గర్ల్ చైల్డ్ లేకపోతే గర్ల్ ఫీటస్ ఉంది, అందుకే అవార్డ్ చేయించేసుకున్నారు అని చెప్పి. అది చాలా చాలా సిగ్గుపడాల్సిన విషయం. ముఖ్యంగా లేడీస్ అంటే అక్కడ అత్తగారు కానీ అమ్మగారు కానీ ఆ అమ్మాయి కానీ మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి కానీ కంపల్సరీగా గర్ల్స్ చైల్డ్కి సపోర్ట్ చేయాలి. మనం లేడీస్ అయితే మనం లేడీస్కి గర్ల్స్కి సపోర్ట్ చేయాలి. అంతే తప్ప గర్ల్ చైల్డ్ పుట్టింది ఆడపిల్ల పుట్టింది మనకి భారం అవుతుంది అనే విషయం మనం అనుకోకూడదండి. మనం స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా మనం ఆ బేబీని బతికించుకోగలము, కష్టపడి పెంచగలము. సో లేడీస్ అందరికీ నేను అదే కోరుకుంటున్నాను, గర్ల్ చైల్డ్ ఆడపిల్ల అనేది భారం కాదు. ఇప్పుడు నన్ను చూస్తున్నారు, ఎమ్మెల్యే గారిని చూస్తున్నారు, మిగతా ఆఫీసర్స్ని చూస్తున్నారు, అందరూ కూడా లేడీసే. సో దయచేసి ఈ అవేర్నెస్ అనేది అందరికీ, అంటే మీరు వెళ్ళి మనం నలుగురికి ఈ విషయం చెప్పాలి. ఆడపిల్లకి చదివించాలి, ముఖ్యంగా చిన్నప్పుడు. నేను పరిస్థితిలో ఉన్నానంటే దానికి కారణం మా అమ్మగారు. మా అమ్మగారు కూడా ఒక లేడీ. సో మా అమ్మమ్మ గారు కూడా ఒక లేడీ. మా అమ్మగారిని బిఏ వరకు చదివించారు, ఈమె నన్ను ఇంతవరకు చదివించారు. ఆ లేడీస్ అయితేనే మనం ఒక డెసిషన్ తీసుకుంటే కూడా కంపల్సరీగా అక్కడ ఇంట్లో ఉన్న మగవాళ్ళకి సపోర్ట్ చేస్తారండి. కాకపోతే మనం స్ట్రాంగ్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో సంచలనం చోటు చేసుకుంది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న రియాజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆదివారం సారంగపూర్ దగ్గర పట్టుబడిన రియాజ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి తరలించారు. అయితే హాస్పిటల్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న రియాజ్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు రియాజ్పై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రియాజ్కు వెంటనే జీజీహెచ్కు తరలించారు పోలీసులు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న రియాజ్ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు.
17 మెడికల్ కళాశాలను ప్రవేశపెట్టి పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు డాక్టర్ కోర్సు అందుబాటులో ఉండే విధంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందని వైఎస్ఆర్సీపీ కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీఖాన్ గారు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 16 నెలల కాల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 17 మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్న విధానానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని, ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ పరిసర ప్రాంతాలలో సంతకాల సేకరణ కార్యక్రమం తొలి సంతకం చేసి ప్రారంభించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీఖాన్ మాట్లాడారు. ఒకసారి ఓకే नंबर उनको लिख दे दो. थैंक यू अण्णा నేను కూడా పడతా దా గౌడ్ బానా నంబర్ किसे निकल ये रखना का हमारा पार्टी का सिग्नेचर कैंपेन चल रहा है. नाम है, यहाँ पे गाँव है, यहाँ फोन नंबर है. मैं माया बता दे तो दे दो करा सिग्नेचर आयो सामने पटकोंడి ఓకేనా ओ सर 3 स्टार नाम ऐसे अभी आएगा नाम हमें प्राइवेटाइज कर देना नाम फोन नंबर सिग्नेचर कर दिया था. हाँ यहाँ सिग्नेचर या फोन नंबर कर लो. बाद में नहीं आता. ऐसा करते सर आज मिला हाँ हमारे मैनेजर साहब आप कितने दुकान हो गया 5 मी गेले हाँ घर के सामने तू आशा लिखो नाम लिखो फोन नंबर लिखो. మేము చూస్తాం చాలా ఇష్టపడమండి బతుకుతున్నారు. ఓకేనా ఫోన్ వస్తే చాలా ఓకే బ్యాన్ ఉంటే అది కూడా ఫ్రీ ఇచ్చింది. ప్రైవేట్ కాలేజెస్ చేయాలి. సో మేము ఈ రోజు నుంచి కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఆధ్వర్యంలో ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ 1 కోటి సంతకాల కార్యక్రమం మేము స్టార్ట్ చేస్తున్నాము. ఇది పూర్తి వచ్చే 1 నెల వరకు
ఇది పూర్తి స్థాయిలో ప్రతి వార్డులో ప్రతి రోడ్డు మీద మేము వెళ్ళి ప్రజలతో కలిసి జనాలతో కలిసి వాళ్ళకి విజ్ఞాపన చేసి వాళ్ళ కోసమే ఇది మేము పోరాడుతున్నామని చెప్పేసి ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ కంప్లీట్ చేసి మరి గవర్నర్ గారికి కోటి సంతకాలు పూర్తి చేసి మేము సబ్మిట్ చేస్తాం. ప్రతిభ కోచింగ్ సెంటర్ విజయోత్సవ సభను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. డిఎస్పీ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన కోచింగ్ సెంటర్గా ప్రతిభ కోచింగ్ సెంటర్ నిలవడం సంతోషంగా ఉందని డాక్టర్ అరుణాచలం రెడ్డి తెలిపారు. 30 సంవత్సరాల నుంచి ప్రతిభ ఇన్స్టిట్యూషన్ ఉత్తమ ఫలితాలను సాధించి ఎందరినో ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిందన్నారు. ప్రతిభ ఇన్స్టిట్యూషన్ ఆవరణలో నిర్వహించిన అభినందన సభలో 2025 డిఎస్పీలో ఉద్యోగాలు సాధించిన 600లకు పైగా అభ్యర్థులను అరుణాచలం రెడ్డి సన్మానించారు. మంచి ఫలితాలు సాధించడానికి ప్రతిభ కోచింగ్ సెంటర్ సిబ్బందే కారణమని అరుణాచలం రెడ్డి తెలిపారు. సహకారాలే ఈ ఉన్నతికి కారణమని అరుణాచల్ రెడ్డి గారు ఎప్పుడూ సెలవిస్తూ ఉంటారు. గీతం ఆలపిస్తారు. విఘ్నోపశాంతయే సర్వ వ్యవస్థాపకులు డాక్టర్ బాముడూరి అరుణాచల్ రెడ్డి గారు నివేదికను అందిస్తారు. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఓకే, ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ ముఖ్యంగా మా గురువు గారు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు నాకు పాఠాలు బోధించినటువంటి రంగయ్య సార్ గారు, మరి రాష్ట్ర వ్యాప్తంగా జేడి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సెకండ్ గ్రేడ్ టీచర్గా జాయిన్ అయ్యి డిస్టిక్ డిఓ రిటైర్డ్ అయినటువంటి రామలింగం సార్, ముఖ్యంగా నేను సమాజంలో మిత్రుడికి హృదయపూర్వక నమస్కారాలు. శిష్యుడు ఎందుకంటే నేను పడుకుంటే ఆయన పడుకోవడం, ఆయన పడుకుంటే నేను పడుకోవడం, నేను లేస్తే ఆ పిల్లలు లేడు, అలా దగ్గర ఉంచుకొని కష్టపడి చదివి రాష్ట్రంలో మన ఎగ్జామ్ రాష్ట్రం కూడా మంచి ర్యాంక్ తెచ్చుకొని ఈరోజు వైజాగ్ కర్నూలు ప్రతిభా కోచింగ్ సెంటర్లో డిఎస్సి ఏపీ డిఎస్సి 2025 ఫలితాలలో అత్యధిక ఉద్యోగాలు 612 దాకా ఉద్యోగాలు సంపాదించినటువంటి శుభ సందర్భంగా సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది. సక్సెస్ మీట్ శ్రేయాభిలాషులు మా దగ్గర సెలెక్ట్ అయిన పిల్లలు అందరూ రావడం జరిగింది. దీనికంతా కారణం మన దగ్గర పనిచేసినటువంటి స్టాఫ్, విద్యార్థులు, తల్లిదండ్రులను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. గత 30 సంవత్సరాల నుండి ప్రతిభ ఇన్స్టిట్యూషన్ రన్ అవుతుంది. 98లో టాప్ 10లో 8 ర్యాంక్స్ వచ్చాయి, 2000లో వచ్చాయి, 2లో వచ్చాయి, 4లో వచ్చాయి, 6లో వచ్చాయి, 8లో వచ్చాయి, 10లో వచ్చాయి, 14లో వచ్చాయి, 25లో కూడా టాప్ 10లో 21 ర్యాంక్స్ వచ్చాయి. బట్ ఈ 30 సంవత్సరాలు ఒకే ఫలితాలు సాధించడానికి కారణం ఒకే ఒక కారణము విద్యార్థుల తల్లిదండ్రులు, మా దగ్గర పనిచేసే స్టాఫ్. మేము నిర్వహిస్తున్నటువంటి సిస్టమ్ ఆఫ్ అనలిటికల్ కోచింగ్, అనలిటికల్ క్వశ్చన్ పేపర్ డిస్కషన్, డైలీ ఎగ్జామ్స్ అండ్ ఎవ్రీ సండే మోడల్ ఎగ్జామ్ పెట్టి ఇమ్మీడియట్గా డిస్కస్ చేయడం వల్లనే ఫలితాలు ఇమ్మీడియట్గా వేసి వాళ్ళు ఎక్కడ వెనక ఉన్నారో వాళ్ళకి తెలియజేయడం వల్ల ఈ ఫలితాలు రావడం అనేది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం వెనకబడిన ప్రాంతము. ఈ వెనకబడినటువంటి ప్రాంతంలో మన కర్నూలు ప్రతిభను రాష్ట్ర వ్యాప్తంగా నిరూపించినందుకు కర్నూలు ప్రతిభ తరపున, కర్నూలు ప్రజల తరపున అందరికీ ఒకసారి వాళ్ళందరికీ పిల్లలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ రావు రైతులతో గడుపుతున్న ఓ వీడియో వీక్షించండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు రంగనాయక సాగర్ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన అపార భగీరథుడుగా టీఆర్ఎస్ నాయకులు ఆయనను ప్రశంసిస్తుంటారు. ఆ ప్రాంత రైతులతో ఎంత సాదాసీదాగా వారితో మమేకమై వారి కష్టసుఖాలను పాలు పంచుకుంటూ మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. సార్ మీరు ఉన్నప్పుడే ఇక వాటికి వచ్చింది వేడి ఏం పడతలేదు, ఎంత కరెంట్ ఎప్పుడు ఏం వేడి పడతలేదు, మోటార్ కాలుడు ఏం లేదు. కాకపోతే అప్పుడు మీరు ఉన్నప్పుడే ట్రాన్స్ఫార్మర్ పుష్కాలం ఇచ్చారు. ఇక వాటికి ఎందుకు వేడి పడుతున్నాయి? స్ప్రింక్లర్ సెట్లు పనిచేస్తున్నాయి మనం ఇచ్చినాయి.
పని చేస్తున్నాయి సార్, చాలా పని చేస్తున్నాయి. మీకైతే లారీ పంపిన అవి అన్ని అవే చేయంగానే మక్కలు వండు సార్ గుడానికి అవే మాకు ఒక్కొక్కరికి 2 రూపాయలు ఉండే పైసలు వాటితోటి మన లేకపోతే అవే. రంగనాయక సాగర్ వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ నీళ్లు ఉన్నాయంటే ఇక్కడ బాయిలు 2 పంటలు పక్క అవుతున్నాయా? 2 పంటలు పండుతున్నాయి, 3 పంటలు కూడా పండుతాయి సార్. నీళ్ళకైతే కొరవలేదు సార్. ఇక కాళేశ్వరం వచ్చింది, కాళేశ్వరం రంగనాయక సాగర్ నీళ్ళు అయితే సార్ ఈ మధ్యలోనే సార్, ఇగో సార్ ఒక్క ఈ మధ్యలోనే అని నేను చెప్పిన కదా, ఈ మధ్యలో ఒక్కటే గాని ఈ నటపద్మరెడ్డి మనకు అది కరెక్ట్ సార్. ఏం పని చేస్తుండ్రు? బూరి తీస్తాను మొక్కజొన్న, మక్కలు జూలు తీస్తున్నారు. ఎంత కూలి ఇప్పుడు? 200 ఒకళ్ళంటే ఒకళ్ళు చేసుకుంటారా? అంతా బాగా సాధన ఒకళ్ళు చేసుకుంటారా? ఒకళ్ళు చేసుకుని కూలి కూడా ఇచ్చుకుంటారా? ఏ పద్ధతిలో? పద్ధతులు ఏం లేదు, మనిషి వస్తుంది కదా, మనిషి బదులు మంచిగా పోవాలి. సార్ ఎక్కువ తక్కువ అయితే పైసలు ఎక్కువ తక్కువ అయితే కొంతమందికి చాలా ఉంటుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.